భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకు అందించేటువంటి సందేశం ఏంటి అంటే, తల్లి దుర్గమ్మ నీతో ఏదో మాట్లాడాలని చాలా తప్పించిపోతుంది బిడ్డ. ఎవరో నిన్ను రాత్రింబవళ్ళు కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారట. నీతో ఏదో చెప్పాలి అని చెప్పి తప్పించిపోతున్నారు, తీవ్రంగా గుర్తు చేసుకున్నారు. వారు నిన్ను కలిసేదాకా నిద్రపోరట. వాళ్ళు నీతో మాట్లాడేదాకా కూడా నిద్రపోరట. అంతలా భీష్మించుకొని మరీ కూర్చున్నారు, అంతలా కంకణం కట్టుకొని మరీ కూర్చున్నారు. ఇంతకీ ఎందుకు వారు నిన్ను కలవాలనుకుంటున్నారు? ఎందుకు నీతో మాట్లాడాలనుకుంటున్నారు? ఎందుకు అంత తీవ్రంగా గుర్తు చేసుకుంటున్నారు? నీకు అయిన వాళ్ళ కాని వాళ్ళ, నీ మీద ప్రేమ ఉన్నవాళ్ళ, అగపించుకున్న వాళ్ళ, నిన్ను ముంచాలనుకుంటున్నారా? బాగు చేయాలనుకుంటున్నారా? నీకు నష్టపరచాలనుకుంటున్నారా? లేదంటే నిన్ను లాభం తెచ్చిపెట్టాలనుకుంటున్నారా? ఎందుకోసం ఈ వ్యక్తి అంతలా తహతహలాడిపోతున్నాడు? ఎందుకు తీవ్రంగా నిన్ను పదే పదే రాత్రింబవళ్ళు గుర్తు చేసుకుంటున్నారు? ఖచ్చితంగా నీకు తెలుసుకోవాలని ఉంది కదా. ఖచ్చితంగా నువ్వు చివరి దాకా విను తల్లి. ఈరోజు ఈ సందేశాన్ని దుర్గమ్మ నీ కోసం తీసుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోక బిడ్డ. అసలు ఆ వ్యక్తి ఎవరో తెలుసు దాకా ఇప్పుడు నువ్వు నిద్రపోవు కదా, నిద్రపోకూడదు కూడా. నీకు తోడుగా ఈ దుర్గమ్మని నేనున్నాను తల్లి అంటూ దుర్గమ్మ మన కోసం తీసుకొచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో కాల్ చేయండి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారికి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేసే తల్లి, కంటి మీద నువ్వు కునుకు కూడా వేయడం లేదు, నిద్రపోవటం లేదు. ఆ వ్యక్తి నువ్వు ఎవరో తెలుసుకునేదాకా నువ్వు నిద్రపోకూడదమ్మా. కంటి మీద రెప్ప కూడా వేయకూడదు అని ఈరోజు దుర్గమ్మ నిన్ను హెచ్చరిస్తుంది. జాగ్రత్త తల్లి. నువ్వు ఎప్పుడు తరచూ ఒక మాట అడుగుతూ ఉంటావు, గుర్తుందా? నా సమయం ఎప్పుడు మారుతుంది దుర్గమ్మ? నా తలరాత ఎప్పుడు మారుతుంది? నా విధిరాత ఎప్పుడు మారుతుంది? నేను ఎప్పుడైనా సరే సంతోషంగా ఉంటానా, ఉండగలనా? నాకంటూ నా వ్యక్తి ఒకరు నా కోసం ఉన్నారా అని నేను కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే కన్నీళ్లు పెట్టుకుంటారా? నాకు తోడుగా నిలుస్తారా? నేను నవ్వితే నాతో పాటు నవ్వుతారా? నా కష్టాన్ని పంచుకోవడానికి, నా కన్నీళ్లు తుడవడానికి నా ముందుకు వస్తారా అంటూ ఎవరైనా ఒక వ్యక్తి నా జాతకంలో, నా జీవితంలో రాసిపెట్టి ఉన్నారా తల్లి దుర్గమ్మ? లేకపోతే నా ఈ విధంగానే నా జీవితం ఒంటరి పోరాటంలా చెయ్యాలనా? నా జీవితం ఇంతేనా? మారదా? ఈ కష్టాలు ఎప్పటికీ మారవా? కనీసం ఎవరైనా ఒక వ్యక్తి, నా అనే వ్యక్తి ఉంటే ఈ కష్టాల నుంచి నేను కొంచెం సులభంగా దాటగలనేమో తల్లి దుర్గమ్మ. చాలా కష్టంగా ఉందమ్మా, ఎప్పుడు మారుతుంది నా జీవితం అంటూ ఎన్నోసార్లు నన్ను బ్రతిమిలాడి మొరపెట్టుకున్నావు తల్లి. అసలు విషయం ఏంటో తెలుసా? విను. సమయం ఎప్పుడూ కూడా మారదు తల్లి. మహారాజు అంటే ఏంటో తెలుసా? నువ్వు మారాలి. అప్పుడే విను. సమయం తనంతట తానే మారిపోతుంది. ఎందుకంటే సమయం మనిషి లోపల స్థితికి ప్రతిబింబం లాంటిది. కాబట్టి నువ్వు లోపల నుంచి కూడా ఓడిపోయి ఉంటే బయటంతా ఓటమిలాగానే కనిపిస్తుంది. కానీ ఈరోజు నువ్వు లోపల నిర్ణయం తీసుకుంటే ఏమైనా సరే నా వెనక నా దుర్గమ్మ ఉంది, ఆ శక్తి ఉంది, ఆదిపరాశక్తి ఉంది, నేను తగ్గను. అప్పుడు చూడు, బయట పరిస్థితులు కూడా నీకు వంగి సలాం కొడతాయి. ఇది కేవలం ప్రేరాత్మక వాక్యం కాదు తల్లి, దుర్గమ్మ యొక్క నియమం. నువ్వు దీన్ని ఎప్పుడూ కూడా తీవ్రంగా తీసుకోలేదు. కాబట్టి ఈరోజు దీన్ని అనుసరించు. నీ నియమాన్ని సక్రియం చేయటానికి ఒక పని చేయి. కాసేపు ఇక్కడ నాతో ఆగు. కేవలం ఒక 5 నిమిషాలు ఆగు. నీ జీవితాన్ని ఏ విధంగా చేస్తానో మార్చి మరీ వెళ్తానని నీకు మాట ఇస్తున్నాను. అందుకే నిన్ను తీవ్రంగా గుర్తు చేసుకుంటున్నటువంటి ఆ వ్యక్తి ఎవరో ఇంకా చెప్పలేదు. చెప్తాను, కాసింత ఓపిక పట్టు. ఎప్పుడైతే అంతా అయిపోయింది అని అనిపించినప్పుడు నువ్వు ఈ వీడియోని చూడడానికి ఓపెన్ చేసి పెట్టుకుంటావో మళ్ళీ గుర్తు చేసుకో. ఈ దుర్గమ్మ మాటలు మళ్ళీ నీకు ధైర్యాన్ని ఇస్తాయి.
నువ్వు ఏం చేయాలో నీకు ఈ మాటలు గుర్తు చేస్తాయి, తెలియజేస్తాయి, అటువైపు నిన్ను నడిపిస్తాయి. నీ మనసును డోలామాయనం అయినప్పుడు, అంతా అయిపోయింది అని అనిపించినప్పుడు దీన్ని మళ్ళీ నువ్వు విను. ఆ సమయంలో నీకు మనిషి సహాయం కాదు తల్లి, దైవీక శక్తి కావాలి. ఈ దుర్గమ్మ శక్తి కావాలి, దుర్గమ్మ ఆసరా కావాలి. ఆ శక్తి ఈ మాటల్లో ఉంది. ఇప్పుడు చివరి మాట చిన్నది కానీ అత్యంత లోతైనటువంటి సత్యం చెప్తాను వినుబిడ్డ. ఏ విషయానికైనా సరే నువ్వు ఎక్కువగా బాధపడిపోతూ ఉన్నావు, ఎక్కువగా కంగారు పడిపోతూ ఉన్నావు, అదే నిన్ను ఎక్కువగా విముక్తి చేస్తుంది. కాబట్టి పారిపోవటం మారుకో, ఎదుర్కోవటం, ధైర్యంగా ఎదుర్కోవటం. ఈ క్షణంలో నన్ను గుర్తు చేసుకో. ఎందుకంటే నువ్వు ఎదురుగా నిలబడినప్పుడు నేను నీ వెనక నిలబడతాను. నాతో నిలబడిన వారిని కూల్చే శక్తి ఎవ్వరికీ లేదు, ఇవ్వను కూడా. కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకో తల్లి. నువ్వు మళ్ళీ అదే పాత జీవితంలోకి గడపాలనుకుంటున్నావా? లేదు కదా. ఈ రోజు నుండి కొత్త అధ్యాయం అనేది ప్రారంభించాలనుకుంటున్నావా? గుర్తు చేసుకో, ఈ అధ్యాయం సులభం కాదమ్మా. కానీ నిజమైనది అయితేనే శాశ్వతమైనది. నువ్వు ఈ అధ్యాయాన్ని ఎంచుకుంటే గనక, ఈ జీవితాన్ని ఎంచుకుంటే ఒకటే చెబుతాను, ఇంతే చెప్తాను, ఇక నువ్వు ఒంటరివి కావు. ఈ దుర్గమ్మ నీతో ఉంది, నీ వెనకే ఉంది, నిన్ను రక్షిస్తూ సంరక్షిస్తూ నేనున్నానమ్మా. జాగ్రత్తగా గ్రహించు. ఈరోజు అపార సంపద మరియు జీవితాన్ని మార్చేటువంటి అద్భుతాల ద్వారాలు తెరుచుకోబోతున్నాయి. ఇది సాధారణ పిలుపు కాదు, ఇది దైవీక శక్తి పిలుపు. ఈ దుర్గమ్మ పిలుపు, దుర్గమ్మ ఇచ్చిన సంకేతం, దుర్గమ్మ అనుగ్రహం. నువ్వు పిలుపును ఎంత మాత్రం అర్ధాంతరంగా వదలకు బిడ్డ. ఎందుకో తెలుసా, దీన్ని పూర్తిగా అనుభవించేవాడికి మూసుకుపోయినటువంటి విధి ద్వారాలు దుర్గమ్మ తల్లి చేతులతో తెరుచుకుంటాయి. అతని జీవితంలో అలాంటి అద్భుత మలుపు అనేది వస్తుంది. దాన్ని అతను ఎప్పుడూ కూడా ఊహించి ఉండడు కూడా, కలలో కూడా అది నువ్వు ఎప్పుడు కూడా ఊహించలేదు. అలాంటి దారి తెరుచుకోబోతుంది. ధనవర్షం, ఆరోగ్యం, సంతోషం, బంధాల్లో మధురత, నీకోసం అంటూ ఒక మనిషి రావటం, ఒక వ్యక్తి రావటం, విషయాలు అనేటివి శిఖరాలు అంతగా నిండిపోతాయి. కాబట్టి ఈ ప్రపంచమే మారిపోతుంది. ఈరోజు నీతో అలాంటిది ఏదో ఒక అద్భుతం జరగబోతుంది. జరిపిస్తానని మాట ఇస్తున్నాను తల్లి. నీ పూర్తి ఉనికిని సుఖ సంపదలతో నింపేస్తాను. కాబట్టి ఈ సందేశాన్ని, ఈ వీడియోని చివరి వరకు కూడా చూడమ్మా. చూస్తూ ఉండు, అలా ఉండు, మనసు లోతుల్లోకి తీసుకో. ప్రతి మాటల్లో నీ విధి జాగృత రహస్యం దాగి ఉంది. నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చాయి, ఎన్నిసార్లు పడ్డావు, ఎన్నిసార్లు అలసిపోయావు, ఆగావు, అవన్నీ కూడా వ్యర్థం కాదు బిడ్డ. నీ ప్రతి కన్నీటిని నేను దాచి ఉంచాను, పోగు చేశాను. ఆ నొప్పిని ఈ దుర్గమ్మ తల్లి అనుభవించింది. నీకొచ్చిన కష్టాలు, కన్నీళ్లు, బాధని, ఆ నొప్పిని నువ్వు ఒక్కదానివే అనుభవించలేదు తల్లి. ఈ దుర్గమ్మ తల్లి సగం భారాన్ని, నొప్పిని తీసుకున్నాను. కాబట్టి ఏమాత్రం సహించగలుగుతున్నావు తల్లి. నువ్వు ఒంటరిగా అనుభవించిన ప్రతి సాయంత్రం పూట కూడా అక్కడ ఆ సమయంలో దుర్గమ్మ శక్తి నీతో నిలబడి ఉంది. ఈరోజు ఈ తల్లి పిలుపు, ఈ తల్లి అనుగ్రహం నీ దగ్గరకు వచ్చింది. నీ విధి ఇకపై జరగబోతోందని గుర్తు చేయటానికే నీ దగ్గరికి వచ్చింది. నీ బలహీనతపై నవ్విన వాళ్ళు, నీ పతనంపై ఉత్సవాలు చేసిన వాళ్ళు ఇక వారే నీ సమయం చూసి ప్రోత్సహించారు, తల దించుకుంటారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ. నీ విధి ఈ దుర్గమ్మ అనుగ్రహంతో, ఈ దేవి అనుగ్రహంతో సురక్షితంగా దాచబడి ఉంటుంది. నీ ధైర్యం ఈ దుర్గమ్మ శక్తితో ముడిపడి ఉంది. గుర్తుంచుకో, నిజమైన విజయం ఎవరిది అంటే నొప్పి తర్వాత కూడా నవ్వేవాడే వాడిదే, వైఫల్యం తర్వాత కూడా ప్రయత్నించేవాడిదే, పడి లేచేది కూడా వాడే, వెళ్ళేవాడే. నువ్వు అలాంటి భక్తుడివి, అలాంటి నా బిడ్డవి. ఈ రోజు నుండి నీ విధి తాళాలు తెరుచుకోబోతున్నాయి. అవి కూడా ఈ దుర్గమ్మ చేతుల మీదుగా తెరుచుకోబోతున్నాయి. నువ్వు కేవలం నాపై పూర్తి విశ్వాసం ఉంచు. ఈ పిలుపును మనసుతో అనుసరించు. ఈ పిలుపును తప్పక గుండె లోతుల్లోకి తీసుకో. ఇది ఈ దుర్గమ్మ నిన్ను ఎంచుకున్నట్లు చెప్పేటువంటి సంకేతం బిడ్డ. దుర్గమ్మ తల్లి ఈ అద్భుతమైనటువంటి దేవి అనుగ్రహం నీ మీద ఉంది. నువ్వు మనసు లోతుల్లోకి తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది. నువ్వు చూస్తూ నీ చుట్టూ ఉన్న మొత్తం వాతావరణం ఎలా మారిపోయిందో, అలాగే ఇది స్వర్గీయ శక్తి యొక్క పిలుపు తల్లి. ఇక అసఫలత రాత్రి ముగిసిపోయింది, నీ కష్టాలు రాత్రి ముగిసిపోయింది, కన్నీళ్లు రాత్రి ముగిసిపోయింది, నీ విజయాలు శాంతి ప్రారంభమైంది. ఇక నువ్వు నీ అంతరాత్మ నిజంగా ఉన్నట్లు నీకు తెలుస్తుంది కదా. దుర్గమ్మ తల్లి అనుగ్రహంతో నిలబడి ఉన్నవాడు ఎంతటికైనా కూడా ముందుకు వెళ్తాడు, దేనికి భయపడడు. ఇది విను బిడ్డా, నీ హృదయ లోతుల్లోకి దిగాలి. ఎందుకో తెలుసా, ఈరోజు నీ విధి యొక్క రహస్య తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఆ రహస్యాన్ని విప్పి చెప్పబోతున్నా.
అది నిన్ను దైవిక ఎత్తులకు తీసుకువెళ్తుంది. నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, అప్పటి వరకు నువ్వు చేసిన ప్రయత్నాలు ఎన్నోసార్లు విరిగిపోయాయి, ఎన్నోసార్లు ఓటమి అలాగే అంగీకరించావో అవన్నీ కూడా వ్యర్థమయ్యాయి అని బాధపడిపోతున్నావు. సత్యమేంటో తెలుసా అమ్మా, ఇంతవరకు కూడా నువ్వు అనుభవించినటువంటి సంఘర్షణలో నీ అంతరాత్మను బలోపేతం చేయటానికి ఉద్దేశించినవే బిడ్డ. ప్రతి గాయము, ప్రతి విశ్వాసఘాతకం ఏదో ఒక గొప్పతనాన్ని సిద్ధం చేస్తున్నానని సూచన. ఇక్కడ నువ్వు ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇబ్బందులు పడ్డావు, మళ్ళీ ఎందుకు ప్రజల నుండి నీ నుండి దూరం అయ్యారు, ఎందుకు బంధాల్లో నువ్వు వచ్చి ఎందుకు అలసిపోయావు, ఎందుకు ప్రతి కళ కూడా పూర్తి కాకముందే చెదిరిపోయింది, ఇప్పుడు అర్థం చేసుకో. ఇవన్నీ అక్కడ నీ జీవితంలో దారిణ్యం కాదు, నీ జీవితం నుండి తప్పు వ్యక్తులని, తప్పు పరిస్థితులని, తప్పు సందర్భాలని, తప్పు అవకాశాలని నీ దుర్గమ్మ తల్లి తొలగించేసింది. సరైన సమయంలో సరైన అనుగ్రహం అనేది నీకు లభించడం కోసమే. ఆ సరైన సమయం కోసం బిడ్డ ఇప్పుడు ఈ దుర్గమ్మ తల్లి నీ ముందు ఆ ద్వారాలు తెరుస్తుంది. వాటి కోసం ఎన్నో కన్నీళ్లు కార్చావు, ఇప్పుడు నీకు ఆ గౌరవం లభిస్తుంది. దానికోసం నువ్వు ఆకలితో ఉన్నావు, ఇప్పుడు నీకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వాటంతటా అవే నీ కోసం వస్తాయి బిడ్డ. ఈ దేవి అనుగ్రహం నీపై పూలవాన్లా కురుస్తుంది బిడ్డ. నా చెయ్యి ఇక నీ తలపై స్థిరంగా ఉంటుంది. నీ కన్నీళ్ళని కూడా ముగిసిపోయే సమయం తల్లి ఇది. ఇప్పుడు నీ జీవితం పుస్తకం తెరుచుకుంటుంది. దానిలో విజయం, గౌరవం, ప్రేమ, సంపూర్ణత రాయబడి ఉంది. దూరమైన బంధాలు దగ్గరికి చేరబడ్డాయి. ఇప్పుడు నిన్ను చిన్నవాడిగా భావించిన వారు, నీ కలలను ఎగతాళి చేసిన వారు నీ చుట్టూ ఉన్నటువంటి ఒక కొత్త కవచం ఏర్పడుతుంది. అది నిన్ను అందరి నుంచి, అన్నింటి నుంచి, కన్నీళ్ళ నుంచి, కష్టాల నుంచి నిన్ను రక్షిస్తుంది తల్లి. కొత్త దారులు నీ కోసం సిద్ధమవుతున్నాయి, కొత్త అవకాశాలు నీ కోసం వస్తున్నాయి, కొత్త వ్యక్తులు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు, దూరమైనటువంటి వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం వర్షిస్తోంది, వర్షంలో కురుస్తోంది. ఇప్పుడు నీ లోపలికి నువ్వు అడిగి చూడు, మరియు గుర్తించు నువ్వు ఎవరివి, దేనికోసం ఎదురు చూస్తున్నావు అని అడుగు. నీ మనసు ఒకటే చెబుతుంది. ఇప్పుడు నువ్వు ఎంతో కాలంగా ఒక వ్యక్తికి దూరమై ఉండొచ్చు, ఎవరో ఒక వ్యక్తి నిన్ను కోరుకుంటూ ఉండొచ్చు. ఆ వ్యక్తి రాకను మళ్ళీ ఇప్పుడు నీ మనసు ఎదురు చూస్తూ ఉంది. నాకు తెలుసు, చెప్పాను కదా, నీ కోసం ఒక వ్యక్తి తీవ్రంగా గుర్తు చేసుకుంటూ ఉన్నాడని చెప్పి. నిన్ను కదిలేదాకా నిద్రపోడంట, నిన్ను కలిసేదాకా, నీతో మాట్లాడేదాకా అని చెప్పాడు కదా. నేను ఆ వ్యక్తితో పాటు ఇంకొక వ్యక్తిని కూడా ఉన్నాడు తల్లి. బిడ్డ, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ముందుగా ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆ వ్యక్తి ఇది వరకే నీ జీవితంలోకి వచ్చినటువంటి వ్యక్తి, ఇక ముందు రాబోతున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు, లేదా నీ రక్త సంబంధం కావచ్చు, లేదా నీ బంధువు కావచ్చు, నీ స్నేహితుడు కావచ్చు, నీ స్నేహితురాలు కావచ్చు, ఆప్త బంధువు కావచ్చు, ఆత్మ బంధువు కావచ్చు, భాగస్వామి కావచ్చు, నీ స్నేహితురాలు కావచ్చు, నిన్ను ప్రేమించే వ్యక్తి కూడా కావచ్చు. ఇదివరకే నీ జీవితంలో ఉండే ఏదో కారణాల వల్ల నీకు దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ పదే పదే నిన్ను తలుచుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే నీ మంచి మానవత్వము, నీపై ప్రేమ, ఆప్యాయత అన్నీ గుర్తు చేసుకొని చూస్తూ ఉన్నాయి. ఆ క్షణం గుర్తు చేసుకుంటూ మాట్లాడాలా, తనను ఎప్పుడు కూడా వదులుకోకూడదు అన్న ఒక భావన అనేది నిర్ధారణకు వచ్చేశారు. ఇక కొత్తగా ఉన్న వ్యక్తి అయితే నీ మంచితనాన్ని చూసి, నీ అమాయకత్వాన్ని చూసి, నలుగురికి మేలు చేసేటువంటి మనస్తత్వాన్ని చూసి వాళ్ళు నీతో మాట్లాడాలని తప్పించిపోతూ తహతహలాడిపోతూ ఉండొచ్చు. ఆ బంధం నీ జీవితంలోకి ప్రవేశించగానే ఒక్కసారి నీ జీవితంలో ఏదో ఒక కొత్త వెలుగు వస్తుంది. నాకంటూ ఒక మనిషి ఉన్నారు దుర్గమ్మ తల్లి, నా కోసం ఒక వ్యక్తిని పంపావా అమ్మ, నా కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి అంటూ నువ్వే చెబుతావు. అలాంటి ఒక మంచి వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు బిడ్డ. ఈ వ్యక్తి నీ జీవితంలో ఉంటే నీ జీవితం ఆనందమయమవుతుంది. ఇక రెండో వ్యక్తి ఎవరో తెలుసా? ఈ దుర్గమ్మ తల్లి. సాక్షాత్తు ఈ దుర్గమ్మ తల్లే నీ జీవితంలోకి వచ్చేసిందమ్మా. అడిగావు కదా, దుర్గమ్మ ఎప్పుడు నా జీవితాన్ని మారుస్తావు తల్లి అని, నా జీవితం ఎప్పుడు మారుతుంది, భరించలేకపోతున్నాను అని. బిడ్డ, ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నావు, అప్పుడు అంతా కూడా చెడు సమయం అనేది జరిగింది బిడ్డ. అందుకే అన్ని బంధాలు దూరమయ్యాయి, అన్నీ దూరమయ్యాయి, అవకాశాలు చేయిజారిపోయాయి, అవమానపడ్డావు, ఏడ్చావు, కన్నీళ్లు పెట్టుకున్నావు, లేనిపోని వాటికి నువ్వు నిందలు కూడా మోసావు. ఇప్పుడు నీ మంచి సమయం మొదలైపోయింది, నీ మంచి సమయం మొదలవుతుందని చెప్పి నా మనసు హెచ్చరించింది. బిడ్డను హెచ్చరించు, మళ్ళీ ఈ సమయం దాటిపోతుంది, తన కష్టాల నుంచి బయటపడేయి అంటూ నా మనసు నన్ను ఉరకలు పెట్టేలా చేసింది బిడ్డ. ఆ కష్టాల నుంచి బయటపడే ఆ విషయం నీకు చెప్పేదాకా కూడా నాకు నిద్ర పట్టకుండా పోయింది, కుదురుగా ఉండనివ్వకుండా చేసింది నా మనసు. అందుకే ఉరుకుల పరుగుల మీద వచ్చేసాను.
నీ సమయం నీకు వచ్చింది బిడ్డ అంటూ ఒక వ్యక్తిని నేను పంపుతున్నాను. ఆ వ్యక్తిని జాగ్రత్తగా నీ జీవితంలోకి ఆహ్వానించు. అది ఏ బంధమైనా అవ్వచ్చు అని చెప్పడానికే ఈరోజు దుర్గమ్మ తల్లి తహతహలాడిపోతుంది. బిడ్డ, ఇక నీ జీవితానికి వచ్చినటువంటి కష్టం కానీ, కన్నీళ్లు కానీ, బాధ కానీ, ఆపద కానీ ఏమీ లేదమ్మా. నీ దుర్గమ్మ దగ్గర నుంచి చూసుకుంటాను. నీ దుర్గమ్మ అనుగ్రహం, ఈ దేవి అనుగ్రహం నీ మీద ఉంది. నీ జీవితం ఇక పువ్వుల బాటలా నడుస్తుంది. పువ్వుల బాణల నీ జీవితంలో కురుస్తుంది. కష్టాలు, కన్నీళ్ళు, అగచాట్లు, బాధలు, అవమానాలు అన్నీ ముగిసిపోయాయి. ఈ రోజుతో భోగాలు, రాజభోగాలు, వైభోగాలు, స్వర్ణ యోగాలు, ఆనందాలు, ఐశ్వర్యాలు నీ జీవితంలో పూల వానలా కురుస్తాయి తల్లి. బిడ్డా, ఇది ఈ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదం. ఎప్పుడూ నీ తల్లి ఆశీర్వాదం నీ మీదే ఉంటుంది కదా. దుర్గమ్మ మీద పూర్తి నమ్మకంతో ఉండమ్మా. పూర్తి భక్తితో, విశ్వాసంతో ఉండు. నీకంతా కూడా మంచే జరిగేలా చేస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.